గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఎలాంటి మనుషులు అంటే ఎవరైనా మనల్ని ఒక మాట విసిరేశారనుకోండి, వెంటనే మనం ఏమనుకుంటామంటే వారికి ఏదో ఒక చెడు జరగపోవాలి అనే మనస్తత్వం. జనరల్గా ఎవరైనా అంతే కదండి. అలాగే యోనా కూడా అలానే అనుకున్నాడు. దేవుడు ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏంటి అలా అంటే, నువ్వు నినివే దేశానికి వెళ్ళి నా సువార్త ప్రకటించు అని. యోనాకి ఏమని తెలుసంటే, దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు క్షమించే దేవుడు, దేవుడు న్యాయవంతుడు అని ఈ 3 విషయాలు యోనాకి బాగా తెలుసు. అయితే యోనాకి ఏమనుకున్నాడంటే, ఒకవేళ నేను నిజంగా నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్ని మారుస్తాడు. దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళని రక్షిస్తాడు అనే విషయం యోనాకి తెలుసు. కాబట్టి అక్కడ వెళ్ళడానికి ఇష్టపడలేదు. అతను ఏం చేస్తాడంటే, ఓడెక్కి తర్షీషు అనే దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఈ లోపు మీ అందరికి తెలిసిన సంఘటనే ఏంటి ఏమవుతుందంటే, పెద్ద అలలు తుఫానులా వస్తుంది. వెంటనే చీటీలు వేసుకుంటారు. చీటీల్లోనేమో యోనా పేరు వస్తుంది. యోనాని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. సముద్రంలో పడవేస్తుండగా ఒక పెద్ద చేప వచ్చేసి అతన్ని మృంగివేయడం జరుగుతుంది. చేప కడుపులో 3 రోజులు ఉంటాడు. 3 రోజులు అతను ఏం చేశాడంటే ప్రార్థనే చేశాడు. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు అని. ఆ చేప 3వ దినాన ఎక్కడ వదిలేస్తుంది అంటే నినివే దేశంలో వదిలేస్తుంది. ఆ యోనా కూడా ఎలాంటి వ్యక్తి అంటే, దేవుని యొక్క ప్రేమ కలిగిన వ్యక్తి. కాబట్టి ఆ నినివే ప్రజలు ఎంత భయంకరమైన మనుషులైనప్పటికీ దేవుని యొక్క సువార్త చాలా నిక్కచ్చిగా చేశాడు కాబట్టి నినివే దేశస్తులందరినీ రక్షించగలిగాడు కదండి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది వాళ్ళ యొక్క గోనె దట్టిని ధరించుకొని అంగలారుస్తూ ప్రార్థిస్తున్నారు. ఈవెన్ ఆ రాజుతో సహా. ఆ రాజు ప్రార్థన ఎలాంటిదంటే, దేవా నన్ను నా ప్రజల్ని రక్షించు, ఈ పాపం నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేశారు. ఎప్పుడైతే నువ్వు అంగలారుస్తూ ప్రార్థిస్తావో నీ అంగలార్పుని దేవుడు నాట్యంగా చేయగలడు. నీ యొక్క బాధలని సంతోషంగా మార్చగలడు. ఎంతమంది ఈ దినాన అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నారు? మీరు ప్రార్థన చేసేది 1 minute అయినా సరే నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆలకించు దేవుడు, దేవుడు వినే దేవుడు, దేవుడు జవాబిచ్చే దేవుడు. ఈ దినానికి ఇస్తున్న వాగ్దానం దావీదు రాసిన కీర్తన 30:11-12 వచనాలు. నా ప్రాణమా మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. దేవుని స్తుతిద్దామా? ఈ దినా నుంచైనా ఎప్పుడైనా సరే మన పూర్ణ హృదయంతో మారిస్తే, He can turn your morning into dancing and your sorrows into joy. God bless you all.